శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అమ్మవారి దయతో బావాలని కోరుకుంటూ శ్యామల నవరాత్రులకు సంబంధించిన వీడియో అనమాట ఇది. ఎడిటింగ్ కూడా చేయలేదండి, ఇది అలా పక్కన పెట్టేసి ఉంచాను చేద్దాం అనేసి. ఇప్పటికీ ఓపిక తీరిక అన్నీ కుదిరినాయి అనమాట. ఇంకా అది ఇంకో అమ్మ ఫేసు ఏంటి అలా తెప్పించాను ఎక్కడి నుంచి సో వాటి కోసం మాట్లాడడానికి వీడియో అనమాట. కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, అయినా ఇంకా ఓపిక తెచ్చుకుని జాగ్రత్తగా వీడియో చేసి పెడుతున్నాను అనమాట. అది మనకి ఎప్పట్లాగే బెంగళూరు నుంచి తెప్పించుకున్నాను ఈ ఫేస్ కూడా నేను. బెంగళూరులో చిక్పేట్ రాజా మార్కెట్ అని ఒక ఏరియా ఉంటుందంట. చిక్పేట్ చాలామందికి ఐడియా ఉంటుంది. చాలా వస్తువులు ఉంటాయండి అక్కడ, చాలా తక్కువ రేట్లు. నేను కొంతమంది తెలిసిన వాళ్ళు ఎవరెవరో ఏవేవో తెప్పించుకున్నారు, మనం తెప్పించుకోలేదనుకోండి, వాళ్ళు మనకేం చెప్పలేదు. తెలిసిన వాళ్ళు ఎవరో తెప్పించుకుంటే అప్పుడు చూసాను అనమాట నేను. అక్కడ రేట్లు చాలా తక్కువ అండి, కంపేర్ చేసుకుంటే మనం బెంగళూరు ఒక్కసారి వెళ్ళామంటే చాలా ఐటమ్స్ అనేవి మనం తక్కువ రేటుకి తెచ్చుకోవచ్చు. సో అనేసి అప్పుడు అనుకున్నాను అనమాట. ఇవైతే ఇది అక్కడ నుంచి తెప్పించిందే. ఇది కూడా ఫైబర్ మాస్క్ అండి, పేపర్ మాస్క్ కాదు. లాస్ట్ ఇయర్ నేను శ్యామల నవరాత్రులకి అమ్మది పేపర్ మాస్క్ పెట్టి చేసుకున్నాను అనమాట. ఇది పేపర్ మాస్క్ కాదు, ఫైబర్ అనమాట. నేను లాస్ట్ ఇయర్ వారాహి అంటే 2024 వారాహి నవరాత్రులు కూడా ఫైబర్ మాస్క్తోనే చేసుకున్నా. అదే టైపు మాస్క్ ఇది అనమాట. లాస్ట్ ఇయర్ నేను ఎవరి దగ్గర నుంచి తెప్పించానో తన దగ్గర నుంచే తెప్పిద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే తన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేశారండి. వాళ్ళు రెస్పాన్స్ కూడా లేదనమాట, రెస్పాన్స్ అవ్వట్లేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారంట. సో ఇంకేం చేశానంటే నేను ఆలోచించాను, బయట బెంగళూరులో ఎవరినన్నా కొంచెం ఆలోచిస్తే తెలిసిన తమ్ముడు అంటే బాబాయ్ వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నారు. సో తనకి కాల్ చేసి నేను అడిగితే తను పాపం వీలు చూసుకుని పాపం తను వెళ్ళడం బెంగళూరు అక్కడికి ఏరియాకి వెళ్ళడం, తను చూసుకుని నాకు ఈ ఐటమ్ అనేది పంపించడం జరిగింది. అంటే ఇది కూడా లాస్ట్ ఇంకో 2 పీసులు ఉన్నాయంట. అప్పుడే తను తీసుకుని పంపించేశాడు అనమాట. ఇంకో పీస్ అయితే సారీ అదేంటది తమిళనాడులో సేలం అనే ఏరియా ఉంటుంది, అక్కడ నుంచి తెప్పించారు. సో ఇంకా అలా ఉంటాయి. రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా ఆన్లైన్లో కొన్ని చోట్ల చూస్తే చాలా ఎక్కువ చెప్తున్నారు. దాంతో పోలిస్తే వీళ్ళ దగ్గర చాలా బెటర్ అనమాట. బెంగళూరు కానీ తమిళనాడు కానీ మనం కొనాలంటే రెండిట్లో ఆన్లైన్ షాపింగ్ కాకుండా ఆఫ్లైన్ చూసుకుంటామే బెటర్ అనమాట. దేవుడి బట్టలు కానివ్వండి, ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, అలంకరించే వస్తువులు కానివ్వండి, కొన్ని ఇంకా ఇప్పుడు కొత్త డిజైన్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఐడాల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఏదైనా సరే ఇలాంటి మాస్క్లు అయినా ఏదైనా సరే మనం ఆఫ్లైన్ చూస్ చేసుకుంటేనే బెటర్ అనమాట. ఆన్లైన్కి ఆఫ్లైన్కి చాలా తేడా ఉంటుంది. సో ఇంకా అనేసి నేను తెలిసిన వాళ్ళని పంపించి తెప్పించుకున్నాను అనమాట. అక్కడ నుంచి మావయ్య వాళ్ళు అన్నది తమ్ముడు తీసుకోవడం, తమ్ముడు నుంచి మావయ్య వాళ్ళు మళ్ళీ వేరే చోట మావయ్య వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ దీన్ని కొరియర్కి పంపించడం జరిగిందనమాట. అవి వాళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా లేదండి. నేను పంపించిన వాళ్ళ దగ్గర నేను ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబరు మెన్షన్ చేద్దాను, ఎందుకంటే లాస్ట్ టైం వారాహి అమ్మవారి ఫేస్ తీసుకున్నది అక్కడ నేను ఫేస్ కూడా అన్నీ మెన్షన్ చేశాను, ప్రైస్ అవన్నీ కూడా. ఇదైతే దీనికి ఆన్లైన్ లేదనమాట, ఆఫ్లైనే. వెళ్ళి మన వాళ్ళు ఎవరైనా చూసి దాన్ని మనం కొరియర్కి అది మన వాళ్ళు వేయాలి తప్ప మనకి ఆఫ్లైన్ అయితే ఉంది తప్ప ఆన్లైన్ లేదనమాట. ఇది వచ్చేసి నాకు ఈ ఫేస్ 1500 వరకు పడిందండి. షిప్పింగ్ అవి కాక నాకు 1500 వరకు ఫేస్ పడింది. ఇంకా పెద్ద సైజ్ ఫేస్లు ఉన్నాయన్నమాట. నాకు ఎందుకు అంత నచ్చలేదు, నాకు ఇంత చాలు అమ్మ, ఇంకా మరీ అంత హైట్గా పెద్ద ఫేస్ కింద వస్తుంది ఎందుకని చెప్పేసి నేను ఇదే తీసుకున్నా. నాకు ఇదే చాలా నిండుగా ఉందన్నమాట. సో ఇంకా నేను ఇదే తీసుకున్నాను అనమాట. మనం ఎప్పుడు ఫేస్ తీసుకున్నా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు దిద్దుకుంటాను కదా, ఇంకా అది నాకున్న అలవాటు జబ్బు అది. వాళ్ళు ఇచ్చినా సరే డార్క్గా నేను చేసుకోవడం నాకు అలవాటు. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ అమ్మవారివి కళ్ళు కనుబొమ్మలు ఇవన్నీ దిద్దుకుంటున్నాను అనమాట. ఇంకా మొత్తం నాకు ఇంకా ఎలా అయితే చేసుకోవాలో అలాగా నాకు నచ్చినంత మట్టుకి అమ్మది ఫేస్ మొత్తం డార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దానికి నేను చేసుకున్న దానికి నాకు తేడా కంపల్సరీ కనబడుతుంది అనమాట. వాళ్ళు లైట్గా వేసేస్తారు. నేను కలర్ కూడా వాళ్ళకి చెప్పాను, కానీ ఏంటంటే లైట్ కలర్ చేసి ఇంకా లైట్ కలర్ ఇదే కొంచెం లైట్గా వచ్చింది, ఇంకా లైట్ కలర్ కావాలని అడిగాను వాళ్ళని, లైట్ గ్రీన్. ఏంటంటే
వాళ్ళ దగ్గర అప్పటికే పీసులన్నీ అయిపోవడం, ఇంకా వాళ్ళు ముందు నుంచి వాళ్ళు బుర్ర తినేయడం వల్ల నాకిదైతే వాళ్ళు ఇవ్వగలిగారు. ఇది లైట్ కలర్‌లోనే ఉందండి. మరీ అంత లైట్ లేదు. కొంచెం లైట్ కలర్‌లోనే ఈ ఫేస్ మనకి వచ్చిందనమాట. దాన్ని ఇంకొంచెం నేను జాగ్రత్తగా చూసుకొని చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి మనం తలకి పెట్టడానికి కొప్పు కూడా వాళ్ళ దగ్గర చూసా నేను. కానీ చాలా రేట్లు ఉన్నాయండి కొప్పులైతే. ఓకే. మనం ఏదైనా చేయగలమేమో కొప్పు అనేసి నేను ఆలోచించి ఇలా చేసుకుంటున్నాను అనమాట కొప్పు నేను. హ్మ్. పర్వాలేదు మన వల్ల అవుతదేమో అనేసి ఒకసారి నార్మల్‌గా ట్రై చేశాను. ఆన్‌లైన్‌లో మీకు నళిని అక్క యూట్యూబ్ ఛానల్‌లో నళిని అక్క కూడా ఒకసారి చూపించింది మీకు హెయిర్ బన్స్ అనేసి ఉంటవి. హ్మ్. వాటిని పెట్టి మనం తయారు చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను ఇంక వాటి దగ్గరికి కూడా ఎళ్ళలేదు. నేను బుక్ చేసుకున్నా హెయిర్ బన్స్. కాకపోతే ఏంటంటే ఎందుకు మనం ఒకసారి ట్రైల్ ఏద్దాం మనకేమన్నా చేయగలమేమో అనేసి ఆలోచించాను. హెయిర్ బన్స్ వచ్చేసి 150 ఎంతో పడుతున్నాయి 3 పీస్ సెట్. అది తెచ్చినా కూడా మళ్ళీ మనం ఎలా యూజ్ చేస్తామో ఏంటో అని చెప్పేసి టెడ్డీ బేర్ లోపల ఫోమ్ ఉంటది కదా! అది స్పాంజ్ లాగా. అది తీసి దాన్ని ఒక సంచిలో పెట్టి దాని మీద వెల్వెట్ క్లాత్ ఏసి 3 స్టెప్పుల కింద మొలతాడు ఉంటది కదా! నల్ల తాడు దాంతో జాగ్రత్తగా టైట్ చేసి కట్టుకున్నా. చాలా భలే వచ్చిందండి. అదిగో అలా కుప్ప నిలబడిపోయిందనమాట. అది కొంచెం వెనక్కి వంగుతుందని చెప్పేసి దాంట్లో ఒకటి కర్ర పెట్టాను. కర్ర పెట్టి పెడితే ఇంక అసలు అలాగే ఉందనమాట. వంగట్లేదు. చాలా సెట్ అయిందండి కొప్పు కూడా. ఇంకా ఇదే బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే అవి వేస్ట్ చేసుకోవడం కన్నా మన దగ్గర ఉన్న వాటితో యూజ్ చేసుకోవడమే బెటర్ అనిపించి ఇంకా నేను ఇలా కొప్పుని 3 స్టెప్పుల కింద తాడుతో జాగ్రత్తగా ఒకటి, ఒకటి, ఒకటి అలాగా చుట్టుకున్నాను. మనకి ఎంత హైట్ కావాలంటే అంత చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ కిరీటంతో కనుక ఫేస్ ఉంటే ఇంకా మనం డైరెక్ట్ క్లాత్‌నే మనం ఆ కిరీటానికి కట్టేయొచ్చనమాట. లేదంటే ఇలాగ నాకు హాఫ్ ఫేస్ ఉంది. ఇలాంటి ఫేస్ అయితే మట్టుకు మనం ఇలా చేసుకుంటే సరిపోద్ది. ఇంకా మాత్రం ఫేస్ అయితే మంచి ఎక్సలెంట్‌గా ఉందని అనిపించింది నాకు. ఎందుకంటే కొప్పు 3 స్టెప్పుల కింద పెట్టాలనేసి అనుకున్నా నేను. అలా 3 స్టెప్పుల కింద అది మనల్ని దింపుకోవడానికి నాకు ఈజీ అయిందనమాట. భలే ఉంది. హ్మ్. ఇంకోటేంటంటే నవరాత్రుల్లో కంపల్సరీ ఏంటో తెలీదు. ఒక 4 ఏళ్ల మట్టి నుంచి ప్రతి నవరాత్రికి కూడా ఏదో రకంగా హెల్త్ ఇష్యూ అనేది రావడం జరుగుతుంది. అది అమ్మ పెట్టే పరీక్ష అర్థం అవ్వట్లేదు. ఏంటో అర్థం అవ్వట్లేదు. ఈసారి కూడా సేమ్ అట్లనే అయిందండి. కరెక్ట్‌గా మధ్యలో ఉండగా అమ్మ నవరాత్రుల మధ్యలో ఉండగా ఒంట్లో తేడా వచ్చేసింది నాకు. కానీ ఇంకా జాగ్రత్తగా అలా చేసుకుంటున్నాను నేను. ఇంకా తప్పదు కదా అనేసి అన్నట్టు కాదు. అమ్మ మీద ప్రేమతో అలా చేసుకుంటున్నాను. నేను చేసుకుంటే నా వల్ల ఏమవ్వదండి. అమ్మ దయతో అమ్మ చేయించుకుని అమ్మకి ఉద్దేశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అవుతుంది. ఏమో తెలీదు. ఎంతకాలం నేను ఇలా చేసుకోగలను అనేది నాకు తెలీదు. ఓపిక ఉన్నంత కాలం నీకు చేసుకుంటానమ్మా అని చెప్పాను కాబట్టి అలంకరణతో చేసుకుంటున్నాను. నాకు ఓపిక తగ్గిపోతే ఇంకా అలంకరణ కూడా మానేస్తాననమాట నేను. మానేసి నార్మల్‌గా ఆహ్ ఏంటి మనం ఎక్కడైతే మెయిన్ మూలపీఠం పెట్టుకుంటామో అలా పెట్టి చేసుకుంటానింకా. కానీ అమ్మ అనుగ్రహించిందంటే మటుకు ఓపికున్నంత కాలం ఇంకిలా చేసుకుంటూనే ఉంటాను. ఆహ్, కొత్త కొత్తగా ఫేస్‌లవి తీసుకోవడం కూడా నాకు కొంచెం ఇబ్బందవుతుంది. ఎందుకంటే రేట్లు కూడా అలాగే ఉంటున్నాయనమాట. ఇంగో ఈ అమ్మవారి లాస్ట్ ఇయర్ ఫేస్ అనమాట. అలాగా పాతవన్నీ ఓ పక్కన పెట్టేయడం, కొత్తవి కొనడం, స్టోర్ చేయడానికి కూడా నాకు ఇబ్బందవుతుంది. ఇవి కూడా రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఆలోచిస్తున్నాను నేను కూడా. చేస్తేనే ఉన్న వాటితో పాత ఫేసులతోనే చేయాలి. ఇంక మళ్ళీ కొత్తయి అంటూ తీసుకోకూడదనేసి ఒక డెసిషన్‌కొచ్చాను. ప్రతి సంవత్సరం అలాగే అనుకుంటాను ఇంక ఇదే లాస్ట్ అని. కానీ ఏంటంటే మళ్ళీ తీసుకుంటాను. ఏదో రకంగా ఎళ్లి తెచ్చుకొని చేసుకోవడం అలవాటనమాట. అలా అయిపోతుంది. ఇంకో కుప్పైతే ఇందులో పెట్టేసానండి జాగ్రత్తగా. నా దగ్గర ఇది బాడీ ఉంది ఇది. ఒక అన్నయ్య పంపించారు ఈ బాడీ. ఆ బాడీకి జాగ్రత్తగా దాన్ని లోపల దూర్పేసాను అనమాట. కర్రతోటి జాగ్రత్తగా సెట్ చేసి లోపల పెట్టేసాను. దానికి ఈ ఫేస్‌ని మనం జాగ్రత్తగా తాళ్ళు మనకి హోల్స్ ఇత్తాడు. ఆ హోల్స్‌ని పెట్టి తాడు పెట్టేసి మనం జాగ్రత్తగా కట్టేసుకుంటే ఫేస్ మనకి అక్కడ అయిపోద్ది. ఇంకా మనకి లోపల ఫోమ్ టెడ్డీ బేర్ లోపల ఉండే స్పాంజ్ లాంటిది, ఫోమ్ లాంటిది పెట్టాం కాబట్టి మనం ఇలాంటి సూర్యుడు, చంద్రుడు పెట్టిన ఏదన్నా కూడా మనం ఒక బాల్ పిన్‌తో దాన్ని అలా నొక్కగానే అది అలా స్టిఫ్ అయిపోయి ఉండిపోతుందనమాట. నాకు చాలా ఈజీగా ఉందండి ఇది పెట్టుకోవడం. ఇంకా మనకి ఏం కావాలన్నా కూడా దీంతోనే జాగ్రత్తగా కట్టేసుకోవచ్చు. ఈజీగా ఉంది. ఈ మెథడ్ నాకు బాగా ఈజీ అనే అనిపించింది. సో, ఇంకా అన్నీ అలా చేసుకున్నాను. ఆహ్, ఏమో ఇంకా ఎంతకాలం అనేది మనకి తెలీదు. ఎందుకంటే నేను బయటికెళ్ళే ట్రైల్‌లో ఉన్నాను, పనిలో ఉన్నాను కొంచెం. వెళ్ళే ఉద్దేశం ఉంది. సో, ఇంకా అవన్నీ అయినాయంటే ఇవన్నీ మనకు కుదరదు అనేసి ఆ ఉద్దేశంతో నేను జాగ్రత్తగా అమ్మని చేసుకోవాలి. ఉన్నంతలోనే ఉన్నప్పుడే చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం చేసుకోలేమనేసి
చేసుకుంటున్నానన్నమాట జాగ్రత్తగాని. ఇంకా అలా జరుగుతున్నాయి ఈసారి శ్యామల నవరాత్రులు. ఇంకెన్నో రోజులు లేదనుకోండి. మీరు కూడా ఎలా చేసుకుంటున్నారో కంపల్సరీ చెప్పండి. మన అమ్మ అలంకరణ ఎలా అనిపించింది మీకు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు తెలిసిన ప్రతి విషయం కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను అవకాశం ఉన్నంత వరకు. ఒకవేళ ఏదైనా తప్పుగా చెప్పినా, సరిగ్గా చెప్పకపోయినా మీరు కంపల్సరీ నాకు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. అర్థమయ్యే దాన్ని బట్టి నేను కరెక్ట్ చేసుకోవడమో, మీకు చెప్పడమో ఏదో చేస్తానన్నమాట. ఇలా అయితే ఈసారికి నవరాత్రులు అయిపోయినాయి ఇంకా శ్యామల నవరాత్రులు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు శ్రీమాత్రే నమః.